రాజకీయంగా మనల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేది కాపు సమాజం ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఏం చేయగలుగుతామో అది కాపులకు సంబంధించి చేశాడు. అదే విధంగా కాపులకు అత్యధిక ప్రాధాన్యతగా సీట్లు కూడా ఇచ్చారు. ఎంపీ సీట్లు కావచ్చు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారండి. మరి గమనిస్తారు కదా. వెంకటరెడ్డి గారు ఎన్ని సీట్లు ఇచ్చారు చెప్పాలి? 31 అసెంబ్లీ సీట్లు, ఎంపీ అన్ని 3 ఎంపీ సీట్లు. రైట్. 175కి సింగిల్ పార్టీ కాబట్టి మీకు పొత్తులు లేవు కాబట్టి 175 ఒకటి ఒకసారి వినండి. జనసేన పార్టీ తీసుకునే సీట్లలో 9 కాపులకు ఇచ్చింది. మరి పర్సంటేజ్ లెక్క పెట్టండి. తీసుకున్న 21 సీట్లలో 9 పర్సంటేజ్ చూడండి. కూటమికి లెక్క చెప్పాలి మీరు. కూటమి లెక్క చెప్పండి. కూటమి కంటే మీకంటే తక్కువే నాకు తెలిసి. మరి అది చెప్పాలి. 175లో రాయలసీమలో ఎంతమంది బలిజలకు ఇచ్చారు? రాయలసీమలో బలిజల శాతం ఎంత? మరి ఎన్ని సీట్లు ఇచ్చారు ఎమ్మెల్యే? బలిజల కింద రారనే వీళ్ళ భావన, అక్కడ రెడ్డి కాపుల భావన, అది కూడా లెక్కేసుకొని చెప్తారా? కాపులు ఇచ్చారు. గుంటూరులో ఎన్ని ఇచ్చారు చెప్పండి. అసలు ఒక జిల్లాని తీసుకున్నాం, గుంటూరు జిల్లాలో ఎన్ని ఇచ్చారు? ఒక కాపుకి ఇవ్వలేదు మీరు చెప్తారు. రాయలసీమలో ఎంతమంది ఇచ్చారు? గురించి మాట్లాడతారు. 4 ఇచ్చాం ఉమ్మడి గుంటూరు జిల్లాల కాపులకి. ఎవరికి ఎంత ఇచ్చారు? రాయలసీమలో ఎన్ని టికెట్లు ఇచ్చారు? ఓవరాల్ చెప్తున్నా నేను మీకు. ఓవరాల్ గా మీకు చెప్తున్నా. చెప్పండి. సీట్లు ఎక్కువ తీసుకొని వచ్చుగా. ఎందుకు ఇవ్వలేదు మరి? మీ నేను ఆరోపణ చేస్తున్నా. రెడ్లు దొరకలేదు. ఎక్కడైతే అసలు కాకినాడలో ద్వారంపూడి రెడ్డికి ఇచ్చారా? ద్వారంపూడి చంద్రశేఖర్ కాపు దొరకలేదా మీకు? కాకినాడలో కాపుడు దొరకదా మీకు? రెడ్డి గదికి ఇచ్చారు మీరు. అరే జిల్లా మొత్తం చూడ కాకినాడ టౌన్ అంటారు. బిందెలు పెట్టి కొట్టుకుంటారు చూడండి. ఆ సమస్యలను పట్టుకొని వస్తారు. మీరెన్ని 2019, 2014లో రెడ్డికి ఇచ్చుకున్నారు. బీసీ గదికి అప్పుడు ఎప్పుడు బీసీ మాట్లాడతారు కాబట్టి ఇవ్వాల. నిజంగా ఊడికని చేయకుండా నీతిగా నిజాయితీగా చంద్రబాబు నాయుడు మీరు పోయేటట్టుంటే డిమాండ్ చేసి ఇవ్వాలి కదా. అడిగి కూటమి తరపున చెప్పారు. ఎవడైనా కాపు నాయకుడు అని చెప్తారు, ఉద్యమం చేస్తాడు. ఎవరు బూట్లు ఆపుతున్నాడు, ఎవరు ఉపాధి మాట్లాడుతున్నాడు, జనాలు చూస్తారు. మిమ్మల్ని ఎంత మోసం చేస్తాడు మీకు శాంతిప్రసాద్ గారు. దిక్కు లేక దివారం లేక ఏదో ఎన్నాళ్ళు ఏడ్చాం కాబట్టి ఆడవాళ్ళు అక్కడ శాంతిప్రసాద్ గారు మొత్తానికి ముఖ్యమంత్రి ఒక నిమిషం మీరిద్దరు కాదండి, నాతో మాట్లాడండి. శాంతిప్రసాద్ గారు మొత్తానికి అలా కాదండి. ఇన్నాళ్ళు ఎందుకు కాడు పవన్ కళ్యాణ్ అని ఫిల్మ్ సీట్ లో ఖాళీగానే ఉంది సార్. సెట్టింగ్ చేసి అక్కడ ప్రమాణ స్వీకారం చేసేయచ్చు డైరెక్ట్ గా సినిమాలో. వెంకటరెడ్డి గారు, శాంతిప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు, శాంతిప్రసాద్ గారు, శాంతిప్రసాద్ గారు, శాంతిప్రసాద్ గారు దయచేసి నాతో మాట్లాడండి. నేను చెప్తున్నప్పుడు, నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మోడరేటర్ ఉన్నాననే విషయాన్ని గుర్తించండి. మీరు మాట్లాడుకోవడం కాదు, కంట్రోల్ చేస్తున్నప్పుడు దయచేసి నా మాట వినండి. వెంకటరెడ్డి గారు, వంగా గీత గారు